హలో ఫ్రెండ్స్, నమస్తే. మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ సర్కార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం చేపట్టిన దీపం 2 పథకం విషయంలో చంద్రబాబు కేబినెట్ అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇంధన ఇబ్బందులు తొలగించడానికి నిరుపేద కుటుంబాలకు ఏటా 3 ఉచిత ఎల్పీజీ సిలిండర్ అందిస్తున్న ఈ పథకంలో సరికొత్త మార్పులు చేశారు. గతంలో లబ్ధిదారులు ముందుగా సొంత డబ్బులతో సిలిండర్ బుక్ చేసుకుని ఆ తర్వాత రీఎంబర్స్మెంట్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. దీనివల్ల సాధారణ కుటుంబాలకు కొంత ఆర్థిక భారం, ఇబ్బంది కలిగేది. ఈ అసౌకర్యాన్ని పూర్తిగా దూరం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రణాళిక మార్చింది. ఇకపై సిలిండర్ బుకింగ్తో ఎలాంటి సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నారు. ఈ విధానం అమల్లోకి రావడం ద్వారా మహిళలకు ఎలాంటి ముందస్తు పెట్టుబడి టెన్షన్ ఉండదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది మహిళలకు ఎంతో మేలు జరుగుతుంది. ఈ కొత్త వెసులుబాటు ప్రకారం ప్రతి 4 నెలలకు ఒకసారి నిర్ణీత నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. సంవత్సరానికి 3 సిలిండర్లు అందజేసే క్రమంలో ప్రతి 4 నెలల కాలానికి ఒక సిలిండర్ చొప్పున ముందుగానే ఆర్థిక సాయం అందుతుంది. సిలిండర్ ఎప్పుడు బుక్ చేయాలనే దానిపై సంబంధం లేకుండా నిర్ణీత సమయానికి డబ్బులు ఖాతాల్లో పడడం విశేషం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో నివసించే నిరుపేద మహిళలకు ఈ విధానం నిజంగా పెద్ద ఊరట ఇస్తుంది. గ్యాస్ డబ్బుల కోసం ఎవరిని సంప్రదించాల్సిన అవసరం లేకుండా నేరుగా బ్యాంకుల ద్వారా నగదు అందుతుంది. ప్రభుత్వం డీబీటీ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తూ ఎలాంటి ఆలస్యం జరగకుండా చూస్తుంది. ఈ పారదర్శకమైన ప్రక్రియ ద్వారా పథకం మరింత వేగంగా, సమర్థవంతంగా అర్హులకు చేరువవుతుంది.